విజయ్ దేవరకొండ ఒక సాంగ్‌కి ఒక స్టెప్ ఏస్తాడు. ఫస్ట్ టైమ్ స్టెప్ ఏసినప్పుడు వావ్! సూపర్ అనిపిస్తది. అదే స్టెప్పు సెకండ్ టైమ్ మెట్రో ట్రైన్‌లో ఏస్తాడు. ఆ! మళ్ళీ అదే స్టెప్పు థర్డ్ టైము కన్‌స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ మీద ఏస్తాడు. కింద నీళ్లుంటాయి. జారి పడతాడేమో అని చెప్పి మస్తు భయమైతది. హమ్మయ్య! ఆ కొండకేం కాలే. టీఎంటీ స్టీల్ రాడ్ తెలుసా మీకు? ద ఫ్యామిలీ స్టార్ ఈజ్ ఏ టీఎంటీ స్టీల్ రాడ్ ఫర్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ బ్లాక్‌లో ఐరన్ రాడ్ కరిగిపోయి హమ్మయ్య! అని అనిపించి సెకండ్ హాఫ్ బాగా కనిపించి ప్రీ క్లైమాక్స్ ఏడిపించి క్లైమాక్స్‌తోని అందరిని ఇంటికి పంపించి మన మనసులందరివి దోచుకుంది. అట్లుంది సినిమా. ఇక సాంగ్స్ ఒక్కో సాంగ్ ఒక్కో స్టీల్ రాడే. ఒక్క ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ సెట్ కాలేదు. కానీ విజయ్ దేవరకొండ ఒక సాంగ్‌కి ఒక స్టెప్ ఏస్తాడు. ఫస్ట్ టైం స్టెప్ ఏసినప్పుడు వావ్! సూపర్ అనిపిస్తది. అదే స్టెప్పు సెకండ్ టైం మెట్రో ట్రైన్‌లో ఏస్తాడు. మళ్ళీ అదే స్టెప్పు థర్డ్ టైము కన్‌స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ మీద ఏస్తాడు. కింద నీళ్లుంటాయి. జారి పడతాడేమో అని చెప్పి మస్తు భయమైతది. హమ్మయ్య! ఆ కొండకేం కాలే. ఇందులో పాజిటివ్స్, నెగెటివ్స్ చాలా ఉన్నాయి. నెగెటివ్స్‌లో ఫస్ట్ 3 మేజర్ మిస్టేక్స్ చెప్తా. ఫస్ట్ మిస్టేక్ ఏందంటే హీరో ఇంటికి ఎందుకొచ్చింది? సరే వచ్చింది. తీసేసి రాయడానికే వచ్చింది. వచ్చినాక ఫస్ట్ లుక్‌లోనే ఏవండి అని అంటారు. ఏమండి అని పిలుస్తారు. అంటే హీరోయిన్‌కి హీరో ప్రీవియస్‌లోనే పరిచయం అయినట్టు, ఇంప్రెస్ అయినట్టు చూపిస్తారు. కానీ ఆ సీన్ సినిమా మొత్తంలో ఎక్కడ చూపియలేదు. లాస్ట్‌కి ఒక పాటేస్తారు. 2 టైటిల్స్ వస్తుంటాయి. ఆ పాట ప్లేస్‌లనన్నా ఈ ఎండ్ సీన్ ఏస్తే బాగుండు కదా! ఒక సాటిస్ఫాక్షన్ కలిగేది. కానీ అది దిల్ రాజు గారు మరి ఏమంటారు లెంత్ ఎక్కువైందని చెప్పి ఎడిటింగ్‌లో కట్ చేసిండ్రు. అట్‌లీస్ట్ ఆ కట్ చేసిన సీన్ లాస్ట్‌లో పాట బదులు ఆ ఎండ్ టైటిల్స్ ఏసేటప్పుడు ఏసినా కూడా బాగుండేది కదా అని అనిపించింది. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఇందులో హీరో బ్రదర్ తాగుబోతులాగా చూపిస్తారు. అసలు ఆయన తాగుబోతులాగా ఎందుకు అయిండు అన్న రీజన్ చూపిస్తారు. కానీ ఆ రీజన్ కరెక్ట్ అనిపియలేదు. మళ్ళా వాళ్ళ బ్రదరు ఈ తాగుబోతు నార్మల్ అయిపోతాడు. తాగడం మానేసి జాబ్ చేస్తాడు అట్లా అయిపోతది. కానీ దానికి కూడా అరే! ఇట్లా ఎప్పుడు అయిండు? హీరోతోని మాట్లాడయిండా? లేకపోతే ఏదైనా దానికి కూడా ఒక కరెక్ట్ రీజన్ చూపించలేదు. ఒక సిట్యుయేషన్‌లా హీరోని వాళ్ళ బ్రదర్ కొడతాడు. అరే! కొట్టినంత మాత్రాన ఆ ఒక్క సిట్యుయేషన్‌కి మారిపోతాడా? అంత తాగుబోతులాగా చూపిస్తారు. రోజు తాగేసి ఇంటికొస్తాడు అనేటాయనని అట్లా ఎట్లా ఒక కరెక్ట్ రీజన్ చూపించలేదేమో అని అనిపించింది. బృందావనం సినిమాలో బావలు మారుతారు. అక్కడ ఎంత ఎమోషన్ వస్తది, ఎంత ఫీల్ ఉంటది. అది ఇక్కడ లేదు. థర్డ్ మిస్టేక్ సినిమాల హీరో హైదరాబాద్‌లోనే ఉంటాడు. ఆ స్లాంగ్ అనేది కొంచెం మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే కొండన్న స్లాంగ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. అట్లాంటిది అసలు ఆ స్లాంగ్ కరెక్ట్ సెట్ అవ్వలేదు అనిపించింది. ఎక్కడో కొంచెం తేడా కొట్టింది అని అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కింద జర కామెంట్‌లో పెట్టండి. ఇక పాజిటివ్స్ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నందుకు సెకండ్ హాఫ్ ఒక రేంజ్‌లో ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. అంత బాగుంటది సెకండ్ హాఫ్. ప్రతి ఒక్క జనరేషన్‌కి ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో స్టార్ ఉంటారు. స్టార్ పుడతారు. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సర్వైవ్ చేసే విధానం, తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంకా ఆ స్ట్రగుల్స్ అవన్నీ సెకండ్ హాఫ్‌లో చాలా బాగా చూపిస్తారు. సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో హీరోయిన్ స్టేజ్ పైన హీరో గురించి చెప్పే ఒక సీన్ ఉంటది. అసలు అది ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతారనంటే కళ్ళకు ఎట్లా నీళ్ళొస్తాయంటే మీ కళ్ళల నుంచి నీళ్ళు రాకపోతే మీరసలు మీ ఫ్యామిలీ స్టారే కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక కొండన్న ఎంత బాగా యాక్ట్ చేసిండంటే మన ఇంట్లో కుర్రాడిని చూసినంత ఫీల్ వస్తది. అంత ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా పర్ఫెక్ట్ ఫిట్ అయింది అనిపించింది అన్న ఈ క్యారెక్టర్‌కి. అంత బాగా యాక్ట్ చేసిండు. ఒక పీక్స్‌లో ఉంది యాక్టింగ్ అయితే కొండన్నది. బికాజ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి చూసి కనెక్ట్ అయ్యేంత ఫీల్ తీసుకురాగలిగిండు. సూపర్. తన ఇంటిని ఒక సైనికుడిలా కాపుగాచే ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎళ్లి చూసే సినిమా ఇది. ఎవ్వడన్నా వచ్చి సినిమా యావరేజ్ ఉంది, ఫ్లాప్ ఉందంటే గిప్పనిచ్చి సినిమా కొండి. అంత బాగుంది. కొండన్న మళ్ళీ ఒక హిట్ కొట్టిండు. నేను చెప్తున్నా సినిమా హిట్.